అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష, పల్మనాలజిస్ట్, శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూరు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. జలుబు చేసింది, కొంచెం తలకాయ నొప్పిగా ఉంది, స్టీమ్ పెట్టుకోవచ్చా అని అడుగుతారు. ఎస్, స్టీమ్ పెట్టుకోవచ్చు. అంటే నీటి ఆవిరి పెట్టుకోవచ్చు. అది వేడి నీళ్ళు కాచుకొని టవల్ కప్పుకొని కొంచెం వేడి నీళ్ళు మీద పడకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకొని నీటి ఆవిరి పెట్టుకుంటే మంచిది. కాకపోతే నీటి ఆవిరి పెట్టుకోమని చెప్తే ముక్కు బిగేసినప్పుడు కానీ, సైనసైటిస్ ఇటువంటి తలకాయ నొప్పులు ఉన్నప్పుడు కానీ ఏంటంటే అందులో ఏమన్నా మనము తలకాయ నొప్పికి తర్వాత వీటికి వేసుకునే బామ్స్ ఏమన్నా వాడుకోవాలా, క్యాప్సూల్స్ ఏమన్నా ఇస్తారా నీటి ఆవిరి పెట్టుకోవడానికి అని నన్ను చాలాసార్లు అడుగుంటారు. ఈ నొప్పికి వాడే బామ్స్ కానివ్వండి, అంటే ఇక్కడ ముక్కు దగ్గర ఇక్కడంతా కంటి చుట్టూ పక్కల కూడా అందరూ అటువంటి పెయిన్ కిల్లర్ బామ్స్ రాసుకుంటూ ఉంటారు. నీటి ఆవిరి పట్టుకోవడానికి కూడా అది వెయ్యొచ్చా, ఇంకా క్యాప్సూల్స్ ఏమైనా ఇస్తారా నీటి ఆవిరి పెట్టుకోవడానికి అని అడిగినప్పుడు దానికి నేను ఏం చెప్తానంటే అవి ఏమీ వాడొద్దు. ఒట్టి వేడి నీటితోనే, అంటే ఒట్టి నీటితోనే వేడి నీటి ఆవిరే పెట్టుకోండి. బామ్స్ ఏమి వాడకూడదు. ఎందుకంటే ఈ వీటిలో ఏంటంటే మెంథాల్ సంబంధించి, క్యాంఫర్ అంటే కర్పూరం సంబంధించి, ఇంకా కొన్ని పెట్రోలియం బేస్డ్ ఉంటాయి అన్నమాట. ఇవి పీల్చడం వల్ల ఏమవుతాయి అంటే ముక్కులో కొన్ని ఎంటుకలు ఉంటాయి కదా, అవేంటివంటే మనము చెడుగాళ్ళు అంటే డస్ట్ అవన్నీ లోపలికి పోకుండా ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది కదా, వాటిన్నిటిని ఇవి డ్యామేజ్ చేస్తాయి. ఇంకా వీటిని పదే పదే ముక్కుల్లో ఇక్కడ కూడా రాసుకుంటూ ఉంటారు. ఇక్కడ కంటి చుట్టూ ఇట్లా బామ్స్ ఎక్కువ రాసుకోవటం వల్ల క్రానిక్ అంటే రోజు చాలా సార్లు రాసుకోవటం వల్ల ఏమవుద్దా అంటే కొంతమంది ఇదే పనిగా రాసుకుంటూ ఉంటారు. ఎక్కువ తుమ్ములు వచ్చేవాళ్ళు ఇట్లా రాసుకోవటం వల్ల ఏంటంటే ఇవన్నీ పార్టికల్స్ అన్నీ లోపలికి లంగ్స్ లోపలికి పోయి లైపాయిడ్ న్యూమోనియా అని ఒక రకమైన న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. అందుకనే ఎప్పుడన్నా నీటి ఆవిరి పెట్టినప్పుడు ఒట్టి వేడి నీటి ఆవిరితో పెట్టుకోండి. క్యాప్సూల్స్ కానీ బామ్స్ కానీ అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.